ఈ చార్ట్లో చూసుకుంటే మనకి గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు, ఇళ్ళు, మార్కెట్ స్థలాలు మొదలైన వాటిపై పన్నులు వసూలు చేయటం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ల నుండి మంజూరయ్యే నిధులు మరియు రుణాలు, స్థానిక ప్రజల నుండి విరాళాలు, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీకి వచ్చే ఆర్థిక వనరులు. తర్వాత మనం ప్రభుత్వ రకాలలో గ్రామ పంచాయతీ గురించి ముందు చాట్లో మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మండల పరిషత్, జిల్లా పరిషత్ అనగా ఏంటో చూద్దాం. మండల పరిషత్, ప్రతి మండలంలో సుమారు 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. మండల పరిషత్లో కొందరు సభ్యులు కోఆప్టెడ్ సభ్యులు అని కూడా అంటాము, నియమించబడతారు. వాళ్ళు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు తమలో ఒక సభ్యుడిని మండలాధ్యక్షుడిగాను మరొకరిని ఉపాధ్యక్షుడిగాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. ఇది మనకు వచ్చేటప్పటికి మండల పరిషత్తుకి సంబంధించి. తర్వాత జిల్లా పరిషత్, జిల్లాలోని అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. జిల్లా పరిషత్ సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఓటర్లు నేరుగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. జిల్లా పరిషత్లో కొంతమంది సభ్యులు నియమించబడతారు, వారిని కోఆప్టెడ్ సభ్యులు అని కూడా మనం పిలుస్తాం. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్ గాను మరొకరిని వైస్ చైర్మన్ గాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. ఈ విధంగా మండల పరిషత్ అలాగే జిల్లా పరిషత్ అనేవి ఉంటాయి. జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ జిల్లాలోని పంచాయతీల కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి. ఇవి పంచాయతీల ప్రణాళికలను ఆమోదించి నిధుల కేటాయింపును సమన్వయపరుస్తాయి. మనం నెక్స్ట్ చార్ట్ చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏ విధంగా ఉంటుందని చూద్దాం. పట్టణాలు చూసుకుంటే జనాభా మరియు విస్తీర్ణం పరంగా నగరం లేదా పట్టణం గ్రామం కంటే చాలా పెద్దది. పట్టణాలు మరియు నగరాల్లో ప్రజా సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని. కావున ప్రజా సౌకర్యాలు కల్పించడం కోసం పెద్ద సంస్థలు అవసరం. వాటిని పట్టణ స్థానిక సంస్థలు అని అంటారు. జనాభా పరిమాణాన్ని బట్టి 3 రకాల పురపాలక సంస్థలు ఉండడం అనేది జరిగింది. అందులో మొదటిది నగర పంచాయతీ, రెండోది పురపాలక సంఘం, మూడోది వచ్చేటప్పటికి మున్సిపల్ కార్పొరేషన్. నగర పంచాయతీ అంటే ఏంటో మనం ఇక్కడ చూద్దాం. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, ఎన్ఏసి అంటాం. 20,000 నుండి 40,000 జనాభా కలిగి ఉండేది నగర పంచాయతీగా చెప్పబడుతుంది. ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్తో ఒక కమిటీ ఉంటుంది. ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు ఆయా వార్డుల నుండి వయోజన ఓటు హక్కు ప్రతిపాదికన 5 సంవత్సరాలకోసారి ఎన్నుకోబడ్డం అనేది జరుగుతుంది. కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నగర పంచాయతీలోని వార్డుల నుండి ఎన్నుకోబడతారు. కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నగర పంచాయతీల్లో వార్డులకు ఎన్నుకోబడతారు. ఇది మనకి నగర పంచాయతీకి సంబంధించి. నెక్స్ట్ పురపాలక సంఘం. పురపాలక సంఘం చూస్తే 40,000 నుండి 3 లక్షల జనాభా వరకు ఉన్నది పురపాలక సంఘంగా చెప్తాం. ప్రతి మున్సిపాలిటీలో ఎన్నిక కాబడిన సభ్యులు అయిన కౌన్సిలర్లు మరియు నామినేటెడ్ సభ్యులతో ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది. మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి గాను మున్సిపాలిటీ యొక్క ప్రాంతాన్ని వార్డులుగా విభజించడం అనేది జరుగుతుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వార్డు కౌన్సిలర్లను నేరుగా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిలర్లు మరియు కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు కలిసి మున్సిపల్ చైర్మన్ను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. ఇది మనకి పురపాలక సంఘం. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్. 3 లక్షలకు పైగా జనాభా ఉండేదే మనకి మున్సిపల్ కార్పొరేషన్గా చెప్తాం. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు అని పిలువబడే ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులను కలిగి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రాంతాన్ని విభాగాలుగా లేదా వార్డులుగా ఇక్కడ విభజించడం అనేది జరుగుతుంది. ప్రతి వార్డు నుంచి కార్పొరేటర్లు ప్రతి 5 సంవత్సరాలకు నేరుగా ఎన్నుకోబడతారు.
ఈ కార్పొరేటర్లు మరియు ఇతర సభ్యులు కలిసి కార్పొరేషన్ మేయర్ని పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఇది మనకి మున్సిపల్ కార్పొరేషన్. తర్వాత చూసుకుంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు మరియు మహిళలకు సీట్లు కేటాయించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం పురపాలక సంఘం. దీనిని 1861లో స్థాపించారు. ఇది 2011లో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దీనినే భీమిలి అని కూడా మనం పిలుస్తాం. వైజాగ్ దగ్గరలో ఉన్న ప్రఖ్యాతమైన పురపాలక సంఘం. ఇది భారతదేశంలోని పురాతన మున్సిపాలిటీలలో ఒకదాని కింద మనం చెప్పుకోవచ్చు. పురపాలక సంఘం ఏం పని చేస్తుంది? నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్త రోడ్లు వేయడం, మరమ్మతులు, మురికి కాలువల మరమ్మత్తు, నిర్వహణ, చెత్తను తొలగించటం, పాఠశాలలు నడపడం, చౌక దుకాణాలు, ఆసుపత్రుల నిర్వహణ మొదలైన ఈ పనులన్నీ కూడా పురపాలక సంఘం ఇక్కడ చేస్తుంది. ప్రతి మున్సిపాలిటీ ఎన్నో విభాగాలుగా విభజిస్తారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమించి ఆయనకు బాధ్యతలు అప్పచెప్తారు. వివిధ రకాల పనులు చేపట్టడానికి పురపాలక సంఘాన్ని కొన్ని కమిటీలు ఉంటాయి. వీటిలో కౌన్సిలర్లకు ప్రధాన పాత్ర ఉంటుంది. ఈ కమిటీలు వివిధ విభాగాలుగా పనిచేస్తూ పనిని పరిశీలిస్తాయి. పురపాలక సంఘ నిధులు. పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాలపై పన్ను, సినిమా టిక్కెట్ల మీద పన్ను మొదలైనవి అన్నీ కూడా రకరకాల పన్నులు విధించడం, వసూలు చేస్తూ పురపాలక సంఘానికి అవసరమైన నిధులను ఇక్కడ కూడబెట్టడం ఇక్కడ పురపాలక సంఘ నిధులకు సంబంధించి. ఇది మనం ఈరోజు క్లాస్లో చూసిన స్థానిక స్వపరిపాలన క్లాసు.